ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పోగొండ రిజర్వాయర్లో దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మందలించాడని భార్య రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది అని బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొయినాబాద్ పిఎస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేలూరు ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో పోచంపల్లికి నోటీసులు ఇవ్వడంతో వివరణ ఇచ్చేందుకు హాజరైనట్లు పోచంపల్లి తెలిపారు. గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను ఉపయోగించి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు విచారణలు వెల్లడైందని ఆయన తెలిపారు. నిందితుల నుంచి కొంత నగదు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని దొంగలను స్టేషన్కు తరలించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. జనసేన ఆవిర్భావ సభకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీ ర్యాలీతో వెళ్లారు. ఎలమంచిలి నియోజకవర్గ అచ్యుతాపురం నుండి పిఠాపురం వరకు 20,000 బైకులతో వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో ఆవిర్భావ సభకు భారీ జనసమూహంతో వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మేడ్చల్ స్థానిక ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి ఇంట్లో హోలీ సంబరాలు అంబరానంటాయి. తీన్మార్ స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం స్వీట్లు పంచుతూ రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. టేకుమట్ల ఎక్స్ రోడ్డు వద్ద యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అంతటితో ఆగకుండా 4,000 నగదు, చరవాణులను ఎత్తుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ పరిశీలించారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ హామీనిచ్చారు. జనసేన ఆవిర్భావ సభకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విశ్వక్సేన్ ఆధ్వర్యంలో భారీగా కార్లతో, బస్సులతో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తరలి వెళ్లారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడ సభకు భారీగా జనసంద్రంతో బయలుదేరడం జరిగిందని పార్టీ ఇన్ఛార్జి విశ్వక్సేన్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో నుండి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీధర్ రెడ్డి, సుదర్శన్, అమర్నాథ్ కౌర్, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో పండుగ పూట విషాదం ఛాయలో అలుముకున్నాయి. చందర్ అనే యువకుడు పశువుల కాపరి నీటి కుంటలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన తోటి కాపర్లు బాధితుడిని బయటకు తీసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ పూట ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వారికి రంగు పడుతుందని తన ట్వీట్లో తెలిపారు. అలాగే యువతను ప్రశ్నిస్తూ మీలో ఎంతమంది బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే నకిలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నివేదించారు. ఇక వారిని ఎంతమంది బ్లాక్ చేశారని యూజర్లను ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా జంక్షన్ కాలనీలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకోగా ఊరువాడ వర్ణశోభితమైంది. ముఖ్యంగా యువతీ యువకులు సంబురాల్లో మునిగి తేలారు. దుస్తులతో కలిసి బైకులపై తిరుగుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. కూడళ్ల వద్ద నృత్యాలతో హోరెత్తించారు. ఖమ్మం జిల్లా రాజ్యాతండ గ్రామంలో మాజీ సర్పంచ్ సురేష్ చౌహాన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో సకుటుంబ సమేతంగా హోలీ సంబరాల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు. హోలీ సందర్భంగా కామదహన వేడుకలో గ్రామస్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ వేడుకైన హోలీ పండుగ గ్రామంలో సకుటుంబ సమేతంగా రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. మహిళ అంటే ఒక శక్తి, ఒక ఆది పరాశక్తి అంటూ మహిళల ఔన్నత్యాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కొనియాడారు. హిందూపురంలో మహిళా హక్కుల అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ మహిళా హక్కులపై అవగాహన కల్పించారు.
హౌస్ వైఫ్ అంటే నిరుద్యోగి కాదన్నారు. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం మహిళా శక్తి అనే ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందించడం జరిగిందన్నారు. యాప్లో ఒక్క బటన్ నొక్కితే చాలు, మీరు ఎటువంటి ఆపదలో ఉన్న పోలీసులు నిమిషాల్లో మీ దగ్గరికి చేరుకొని రక్షిస్తారని ఆయన తెలియజేశారు. నెల్లూరు జిల్లా బోగోలులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులు ఆ దేవదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి యానం రామనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. గులాబీ పార్టీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు శాసన మండలి చైర్మన్పై కాగితాలు పడేశారని, తమ పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అత్యున్నత పదవిలో ఉన్న స్పీకర్ను పట్టుకొని సభ మీ ఒక్కడిదే కాదు అని కామెంట్ చేయడం సభ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడింది తప్పని బీఆర్ఎస్ అధినాయకత్వం చెప్పకపోవడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి కొత్త కార్డు పంపిణీ ఉండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కార్డులు, దిగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తేల్చి చెప్పారు. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి రాక ఉత్కంఠ రేపుతోంది. అన్ని అనుకూలిస్తే వారిద్దరూ ఈ నెల 20వ తేదీన భూమికి చేరుకొనున్నారు. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 4:30 క్రూ 10 ప్రయోగానికి నాసా మరోసారి ఏర్పాటు చేసింది. ఇందులోనే భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ భూమికి రానున్నారు. హోలీ పండుగ కావడం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుని ఈ రోజు ఉదయం దర్శనం కోసం బారులు తీరారు. దీంతో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆవిష్కరించారు. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం నడుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు జరిగాయి. చిన్ననాటి మిత్రుడితో కలిసి కాముని దహనం కార్యక్రమంలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. డప్పు కొట్టి మిత్రుడు అభిమానులతో కలిసి డ్యాన్సులు వేశారు. అనంతరం స్వీట్లు పంచుతూ రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నారా భువనేశ్వరి చేరుకున్నారు. నియోజకవర్గంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మంత్రి సవితతో పాటు భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరికి మంత్రి సవిత, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయింది. రాజధాని పునఃప్రారంభ పనులకు ఏప్రిల్ 15 ఆయన హాజరు కానున్నారు. 1 లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఏపీ శాసన మండలిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ తాను ఎమ్మెల్సీ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన బాధ్యతను మరింత పెంచారని చెప్పారు. సప్తవర్ణ శోభితం, సకల జనుల సంబరం, ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలంటూ సీఎం ట్వీట్ చేశారు. అలాగే ఈ రంగుల పండుగను అందరూ వైభవోపేతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ పండుగ అందరినీ కుటుంబాల్లో ఆనందాలు నింపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి సేవలందించిన వారిలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఒకరు.
మంత్రిగాను ఆయన విశేష సేవలు అందించారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు గురించి ఆయన మాట్లాడుతూ పార్టీ అవకాశం ఇస్తే రాజ్యసభకు వెళ్తానని, లేదంటే విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. 2 సార్లు తనకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో 8 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా రన్ మెషన్ నయా హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చాడు. కోహ్లీ కొత్త లుక్ కు సంబంధించిన ఫోటోలను హెయిర్ స్టైలిస్ట్ అలీం ఖాన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలకు ఆయన ది గోట్ ఎనర్జీ అని క్యాప్షన్ ఇచ్చారు. పాకిస్తాన్ మెన్స్, విమెన్స్ క్రికెటర్లకు తీవ్ర అవమానం జరిగింది. ఇంగ్లాండ్లో జరగనున్న ద 100 టోర్నీకి ఆ దేశానికి చెందిన ప్లేయర్లు ఎంపిక కాలేదు. 8 ఫ్రాంచైజీలు పాక్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. ఆగస్టు 5 నుంచి 31 వరకు జరిగే ఈ టోర్నీ కోసం ఫ్రాంచైజీలు ఆటగాళ్ల డ్రాఫ్ట్ను రూపొందించాయి. అయితే 45 మంది పురుష క్రికెటర్లు, 5 మంది మహిళా క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఇష్టపడలేదు. టీటీడీ అధికారులు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధుల సిఫార్సు లేఖను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తామని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కానీ నేటి వరకు తమ లేఖలను పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాడు 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖను అనుమతించేవారని, మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ ప్రజలతో కలిసి హోలీ ఆడారు. ఉత్సాహంగా 3-2-1 అంటూ ప్రజలపై రంగులు చల్లారు. కాగా వాణిజ్యం, పెట్టుబడితో సహా కీలక అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సుక్సాన్ మార్చి 16న భారత్కు రానున్నారు. న్యూజిలాండ్ ప్రధాని హోదాలో లుక్సాన్ తొలిసారిగా భారత్లో పర్యటించనున్నారు. తాను భారతదేశానికి పెద్ద అభిమానినని ఆయన అనేకసార్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మాటలు దాటుతున్నాయని మండిపడ్డారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొట్టడానికి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుందనే డీలిమిటేషన్ పేరుతో డీఎంకే దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనంటూ ఆయన జోస్యం చెప్పారు. లేని అంశం గురించి అఖిలపక్ష సమావేశం ఎందుకు అని ప్రశ్నించారు. అంతేకాకుండా 6 గ్యారంటీలపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని సూచించారు. మంగళగిరి ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారు. మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అలాగే మంగళగిరిని అభివృద్ధి చేసి చూపిస్తానేనని చెప్పుకొచ్చారు. అర్హులైన వారందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని, ప్రభుత్వ నిధులు సరిపోని చోట తన సొంత నిధులు కూడా ఖర్చు చేస్తున్నానని మంత్రి హామీ ఇచ్చారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దళితులపై మీకున్న ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. ఉద్యమ సమయం నుండే కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చాలాసార్లు దళితులను అవమానించారని, వాటి కారణాలు ఇప్పటికీ చెప్పలేదని చామల మండిపడ్డారు. హైదరాబాద్ కూకటిపల్లిలో కేపీహెచ్పీ హౌసింగ్ బోర్డులో గొలుసు దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోని గొలుసును ఎత్తుకెళ్లిన సాయి తేజను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుండి తులం బంగారంను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రాల ప్రజలకు సీఎం చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలన్నారు. వసంతకాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే పండుగను రసాయనాలతో కలుషితం చేయొద్దని సూచించారు.
అమెరికా గ్రీన్ కార్డుపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన ఎల్లకాలం ఇక్కడ ఉండిపోయే హక్కు ఉండదని చెప్పారు. ఇది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన అంశం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. అమెరికా పౌరులుగా తమను ఎవరిని విలీనం చేసుకోవాలో అమెరికన్లు నిర్ణయిస్తారని చెప్పారు. రైలు హైజాక్ ఆపరేషన్పై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఏర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపించింది. పాక్ దళాలతో యుద్ధం కొనసాగుతుందని, పాక్ వైపు భారీ నష్టం జరిగిందని తెలిపింది. పాక్ సైన్యం గెలవలేదని, బందీలు తమ వద్దే ఉన్నారని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుండి 4 కిలోల గంజాయిని పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. అనంతరం నిందితుడు రాహును అరెస్ట్ చేసి 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ అప్పారావు వెల్లడించారు. అక్రమ సంబంధంపై ప్రశ్నించిన వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా చీరాల్లో చోటు చేసుకుంది. బాలకృష్ణ అనే కానిస్టేబుల్ చీరాల్లోని ఓ ముస్లిం యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతిరోజు ఆ ముస్లిం యువతి ఇంటికి వచ్చిపోతున్న కానిస్టేబుల్ బాలకృష్ణని ముస్లిం మత పెద్ద ప్రశ్నించాడు. అయితే నన్నే ప్రశ్నిస్తావా అంటూ ముస్లిం మత పెద్ద సలీంపై దాడి చేసి గాయపరిచాడు. సలీం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్ జట్టుపై పలువురు ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. హిట్ మ్యాన్ ను దాయాది దేశ మాజీ ఆటగాడు బాసిత్ అలీ పొగడ్తలతో ముంచెత్తాడు. తన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు అద్భుతంగా ఆడారో వారితోనే తుది జట్టును ఎంపిక చేశామని అన్నారు. తన జట్టును ఐసీసీ జట్టుతో కంపేర్ చేయలేనని తెలిపాడు. తన జట్టు సారథి రోహిత్ అని అతడు టోర్నమెంట్ లో సరైన విధంగా ఆడి జట్టును గెలిపించాడని ప్రశంసించారు. హోలీ రోజున ఉత్తర భారతం మునిగిపోయింది. హిమాలయాల్లో భూకంపం సంభవించింది. జమ్మూ కాశ్మీర్, లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లడాఖ్లో భూకంప తీవ్రత 5.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం 15 కిలోమీటర్ల లోతులో సంభవించిందని తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారు అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా అని మండిపడ్డారు. తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రియురాలితో పెళ్లి కోసం కత్తితో చేయి కోసుకొని యువకుడు ప్రాణం తీసుకున్న ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ఇందిరా కాలనీకి చెందిన పుట్ట లక్ష్మీదేవితో రవితేజకు పరిచయం ఏర్పడింది. లక్ష్మీ భర్త 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని గత కొద్ది రోజుల నుంచి లక్ష్మితో రవితేజ గొడవ పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే మళ్లీ పెళ్లి ప్రస్తావన రావడంతో లక్ష్మి నో చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు చేయి కోసుకున్నాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు యువకుడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అధిక రక్తస్రావంతో రవితేజ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఎటువంటి వివక్ష లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నామని ఆయన అన్నారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరు అని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్లోని వడోదరలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపి పలువురిని ఢీకొన్నాడు. ఈ ఘటన కరోలీ బ్యాగ్లోని ఆమ్రపాలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. 4 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా దోమ మండలం కిస్టాపూర్లో విషాదం జరిగింది. లక్ష్మయ్య గౌడ్ అనే రైతు తన పొలం వద్ద షెడ్డులో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాంటిది బంగారాల ధరలు ఆకాశానంటాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే ఈరోజు భారీగా ధరలు పెరిగాయి. 22 క్యారెట్స్ బంగారం ధర 550 రూపాయలకు పెరిగింది. 81,200 రూపాయలుగా ఉందని, ఇక 24 క్యారెట్ల బంగారం ధర 600కు పెరిగి 88,580కి విక్రయిస్తున్నట్లు బంగారం యజమానులు తెలిపారు. ఇదిలా ఉంటే కిలో వెండి ధర 1,10,000 రూపాయలుగా ఉందన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జనసేన జెండా ఎగరవేసి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి రాష్ట్రంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని జనసేన నాయకులు తెలియజేశారు. రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని తెలిపారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించి రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చిన వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ప్రశ్నించారు. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందన్నారు. డీఎంకే చర్యలు దేశ ఐక్యతను బలహీనపరిచే ఏర్పాటువాద భావాలను ప్రోత్సహించే మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. అమెరికా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం డెన్వర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. కొలరాడో స్ప్రింగ్స్ నుంచి డల్లాస్ ఫోర్ట్ కు వెళ్తున్న విమానాన్ని డెన్వర్ కు దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ప్రాణభయంతో ప్రయాణికులు విమాన రెక్కలపై నిల్చున్నారు.